శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు మధ్యన కుజగ్రహం మేషరాశిలో సంచరిస్తున్న సమయంలో ఎటువంటి ప్రభావాలు కనబడతాయి అనే పరిశీలనలో మనకి ఏప్రిల్ 2వ తారీఖున శని భగవానుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా మంచి కాంబినేషన్ కాదు. శని భగవానుడు కుజగ్రహంతో కలిసినప్పుడు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు జాతకుడికి ఏర్పడుతుంటాయి. అదే శని భగవానుడు కేతుగ్రహంతో కలిసిన ఉద్యోగంలో మార్పు కానీ ఉద్యోగం పోవటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శని కుజగ్రహాలు కలిసినప్పుడు వారు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వలేకపోవడం, ఏ వృత్తి యందు ఆసక్తి ఉండదు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్గా చాలా తెలివైన వారు ఉంటారు, అయితే పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వారి జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతుంటారు. కొంతమంది జీవితాంతం ఏ ఉద్యోగం చేయకుండానే ఉంటారు. అలాగే పెళ్ళి కూడా చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటుంటారు. ఒకవేళ వివాహం అయినా కూడా వారి జన్మజాతకంలో శని కుజులు కలిసి ఉంటే వివాహ జీవితం కూడా సరిగ్గా సాగపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే స్త్రీ జాతకంలో శని కుజులు కలిసి ఉంటే అసమర్థుడైనటువంటి భర్త రావడం వల్ల ఆమె వివాహ జీవితం చాలా స్ట్రగుల్గా ఉంటుంది. భర్తకు సంపాదన లేకపోవడం, భార్య మీద ఆధారపడడం, ఇటువంటి ఇబ్బందుల వల్ల జీవితం స్ట్రగుల్ అవుతుంటుంది. బట్ ఏదైనా రెండు శత్రుగ్రహాల కలయిక మీనరాశిలో కంప్లీట్గా ఎటువంటి ప్రభావం చూపుతుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఈ గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు మధ్యలో సుమారు 40 రోజుల పాటు కుజగ్రహం చతుర్థ స్థానమైనటువంటి మీనరాశిలో ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది అని మనం పరిశీలించే ప్రయత్నంలో ఇంపార్టెంట్గా ఇప్పుడు కుజుడు ఈ రాశి వారికి వ్యయాధిపత్యం పంచమాధిపత్యం కూడా కలిగి ఉంటాడు. ఇప్పుడు వ్యయాధిపతిగా చతుర్థ స్థానం అయినటువంటి మీనరాశిలో ప్రవేశించడం ప్రధానంగా 2 విషయాలు జరుగుతాయి ఇక్కడ. ఒకటేమో స్థానచలనం, ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మారడానికి అనుకూలిస్తుంది. 2, ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నంలో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ఒక్క గ్రహమే కాకుండా భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి 4వ స్థాన సంచారం కుజుడితో కలిసి సంచరిస్తున్నప్పుడు ఇది మనకి ఏప్రిల్ 14 వరకు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తి, అంటే తండ్రి గారో తాతగారి పేరుతో ఉన్నదో మీకు వారసత్వంగా రావాల్సిందో అది మీ పేరున మారడం జరిగే అవకాశం ఉంది. అంటే మీకు వారసత్వంగా పెద్దల ద్వారా అయినా ఆస్తి వస్తుంది, మీ సొంత ధనంతో మీరన్నా కొనుక్కోవచ్చు. ఈ విధంగా మీరు కొంత ఆస్తి ఈ సమయంలో ఎక్వైర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ శని భగవానుడితో కుజుడు కలుస్తున్నాడు. శని ఏమో వృత్తికారకుడు, కుజుడేమో మార్పుకి కారకుడు. ఈ 2 గ్రహాలు కలగడం వల్ల ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి వృత్తి మార్చే అవకాశం ఉన్నది. అంటే మీరు ప్రస్తుతం ఉద్యోగం చేస్తుంటే ఏదో వ్యాపారంలోకో స్వతంత్ర వృత్తిలోకో వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే స్వతంత్ర వృత్తిలో ఉన్నవాళ్ళు ఉద్యోగంలోకి రావడం, ఏదైనా ఉద్యోగం అయినా వ్యాపారం అయినా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రదేశంలో కాకుండా అది వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ వేరే ఊర్లో కానీ జరిగే అవకాశం అయితే ఉన్నది. బట్ ఏదైనా వృత్తిపరమైన మార్పు ఈ రాశి వారికి తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉన్నది. దాంతో ఇంచుమించుగా ఇదే నెల 11 ఆ ప్రాంతంలో దశమాధిపతి బుధుడు కూడా ఈ చతుర్థ స్థానంలోకి వచ్చి కుజుడితో కలిగిపోతున్నాడు. అందువలన ఇది ఏదైనా కుజుడు వచ్చినప్పుడు ఇతని కొత్త వ్యాపార అవకాశాలు రావడం కానీ, ఇటువంటి వ్యాపార పరంగా పెట్టుబడి పెట్టడం కానీ,
కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా విద్యార్థులకు మాత్రం కంప్లీట్గా విద్య మీద చాలా కృషి పెట్టవలసి ఉంటుంది. ఏదో ఆడతా పాడతా టేక్ ఇట్ ఈజీగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, కాలేజీలో కొత్త కాలేజీలో సీటు కోసం కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో కానీ ఏమాత్రం అశ్రద్ధ చేసినా కూడా కంప్లీట్గా విద్యా భంగం జరిగే అవకాశం ఉన్నది. అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవచ్చు, అనుకున్న ర్యాంక్ రాకపోవచ్చు, కానీ గట్టిగా ప్రయత్నం చేస్తే అనుకున్న గమ్యం చేరడం దగ్గరగా చేరే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా విద్యార్థులు మాత్రం గట్టిగా కృషి చేయవలసి ఉంటుంది. ఓవరాల్గా మరి చతుర్థ స్థానంలో ఈ శత్రుగ్రహాలు జాతకుడికి ఒక మానసిక అశాంతిని కలగజేస్తుంటాయి. ఎంత మంచి జరుగుతున్నా, ఎంత ధనం వస్తున్నా ప్రశాంతంగా ఉండలేకపోతుంటాడు. ఏదో ఒక సమస్య గృహంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటుంది. మీ గృహంలో ఎవరో ఒకరు అనారోగ్య కారణాల వల్లనో వేరే ఇతర కారణాల వల్ల మిమ్మల్ని ఇబ్బంది ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మీరు మానసిక శాంతి కోసం ఇతర దారులు వెతుక్కునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ముందుగా మీరు మీ వ్యాపార విషయాలు, ధన సంపాదన విషయాలు కాకుండా గృహంలో ప్రశాంతంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ కుజ శని గ్రహాల కలయిక ఏదన్నా ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అవనవండి, ఈ పెట్రోలు, గ్యాసు, నిత్యావసరాలు వస్తువులు ధరలు పెరగడానికి ఈ గ్రహాల కలయిక కొంతవరకు కారణం అవుతూ ఉంటుంది. చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూ ఉంటుంది ఈ గ్రహాల కలయిక వల్ల. సో దీనికి పరిహారం మనం ఆలోచించినప్పుడు కుజుడు విష్ణుమూర్తి అంశ, శని భగవానుడు ఈశ్వర అంశ. అంటే అంతా ఒకటే, కానీ జస్ట్ క్లారిటీ కోసం చెప్తున్నాం, అందరూ ఒకటే. ఈ రెండుకి జాయింట్గా కలిపి ఆంజనేయ స్వామి అటు కుజుని యొక్క సమస్యలు, ఇబ్బందులు తొలగాలనంటే కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, రుణ సమస్యలు, ఇటువంటివన్నీ కూడా కుజుని వల్ల వస్తూ ఉంటాయి. దానికి పరిహారానికి ఆంజనేయ స్వామి. నిరుద్యోగ సమస్యకి శనివారం నాడు రెగ్యులర్గా హనుమాన్ని పూజించుకుంటుంటే అవి నిరుద్యోగ సమస్య సాల్వ్ అవుతుంది. రుణ బాధలు, అన్నదమ్ముల గొడవలు, భార్యాభర్తల విభేదాలు, పెళ్లి సంబంధించిన సమస్యలు ఉంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. శని భగవానుడు కూడా మరి రెండు గ్రహాలకి ఆంజనేయ స్వామి కాబట్టి శని యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే శనివారం రోజు నియమంగా ఉండి ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవాలి. అంటే ఇప్పుడు జాయింట్గా మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆంజనేయ స్వామి వారిని శనివారం రోజు చక్కగా అభిషేకం చేయించి వడమాల సమర్పించడం వల్ల మనకి కంప్లీట్గా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఏ సమస్య అవనవండి, కనీసం ఒక వారం అనేది చేసినంత మాత్రం సరిపోదు. కనీసం 8 వారాలు చేయడం వల్ల ఈ విధంగా రెగ్యులర్గా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, వడమాల సమర్పించడం, ఆ రోజు మనం చాలా నియమనిష్టలతో ఉండడం, 3 సార్లు 3 పూట్ల హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రెండు గ్రహాలు మీనరాశిలో కలుసుకున్నాయి కాబట్టి మీనరాశి అయినటువంటి అధిపతి గురువు కూడా మనం శాంతి చేయవలసి ఉంటుంది, పరిహారం చేయవలసి ఉంటుంది. గురువుకి సింపుల్గా పరిహారం ఏంటంటే గురువు ఆరాధన, దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, మీకు విద్య నేర్పిన గురువు, లేదంటే మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు, వీళ్ళని పూజించడం వల్ల గురువు మీకు ప్రసన్నుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు మరీ ఇబ్బందులతో ఉంటే మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువుకు కానీ చక్కగా వాళ్ళని సత్కరించి ఒక మంచి వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీరు ఈ సమస్య నుంచి పరిష్కారం, సమస్య ఉన్నా లేకపోయినా కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల దత్తాత్రేయుని క్షేత్రాలు పిఠాపురం అవ్వచ్చు, షిరిడి అవ్వచ్చు, గాన్గాపూర్ అవ్వచ్చు, ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించవచ్చు.
లేదా మీ గురువు యొక్క గృహమే దత్తక్షేత్రం అవుతుంది, లేదంటే ఒక గోశాల కూడా మీకు దత్తక్షేత్రంతో సమానం అవుతుంది. అటువంటి వాళ్ళని సందర్శించి అక్కడ కొద్దిసేపు మీరు విశ్రాంతిగా ధ్యానం చేస్తూ కూర్చుంటే మీకు ఆ పాజిటివ్ హీలింగ్ అయి అన్ని గ్రహాలు మీకు వశం అవడం జరుగుతూ ఉంటుంది. మనం గ్రహాలతో పరిచయం పెంచుకొని వాటిని ఆరాధిస్తూ ఉంటే గ్రహాలు మనతో మాట్లాడి అవి ఏం చేయాలో అవే చెప్తూ ఉంటాయి. స్వస్తి.